విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామములో మీరు అన్ని విషయములలో విడిపించబడుదురు గాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. ఇర్మియా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్య భాగము. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. యేసయ్య మీదనే ఆనుకొని ఆధారపడి అన్ని విషయములలో ఆయన వైపు చూచి ఆయన అడుగుజాడలను అనుసరించి ఆత్మీయ యాత్రలో ఆనందముతో ఆయన ఆగమనము కోరుకు ఆకాంక్షతో ఎదురు చూచుచున్న నా దేవుని పరిశుద్ధ దైవ జనాంగమా, మన యేసయ్య మనలను విడిపించే విమోచకుడై ఉన్నాడు. ప్రతి విషయములో నుండి మనలను విడిపించును. నీవు ఏ విషయములలో పట్టబడి ఉన్నావో, కట్లతో కట్టబడి ఉన్నావో, బంధించబడి ఉన్నావో, విడుదల నొందలేని స్థితిలో నిలిచి ఉన్నావో, ఈ శ్రమలో నుండి, ఈ బంధకారములో నుండి, రోగముల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి, శత్రువు కార్యముల నుండి, అపవాది కార్యముల నుండి, పాపపు ఉరిలో నుండి విడుదల కలగక నా బ్రతుకు ఇంతేనా అని అనుకొని అన్ని ద్వారాలు మూయబడి ఉండగా నిరాశతో వెనుదిరిగి బ్రతుకులో ఆశను కోల్పోయి మరణమే శరణము అని చావు వైపు చేతులు చాపి మరణం వైపు అడుగులు వేస్తున్నావా? నా ప్రియనేస్తమా, భయపడకు. నేను విడిపించే దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, మరణమును గెలిచి తిరిగి లేచినవాడు, సజీవుడైన యేసయ్య నిన్ను విడిపించుటకు నీకు తోడై ఉన్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, మరిచేవాడు కాదు. ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండేవాడు. ఆపత్కాలమందు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను అని వాగ్దానం ఇచ్చినవాడు. ఆయనే మనకు దిక్కు అని ఆయన వైపు చేతులు చాచి ఆయన పాద పద్మములపై నిలిచెదము. నిశ్చయముగా ఆయన నిన్ను ప్రతి శ్రమలో నుండి, మించిన బలము గల వారి చేతిలో నుండి, భక్తిహీనుల చేతిలో నుండి, వేటగాని ఉరిలో నుండి, పాతాళపు వశములో నుండి, ఆపదలన్నిటిలో నుండి, నిరాశల చెరలో నుండి నిన్ను విడిపించును. తన బాహుబలము చేత బలత్కారుల చేతిలో నుండి నిన్ను విడిపించును. అవును ప్రియులారా, నీ బంధకముల నుండి నిన్ను విడిపించి నిన్ను వర్ధిల్ల చేయు దేవుడై ఉన్నాడు. నీ శ్రమలో నుండి నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేయు దేవుడే ఉన్నాడు. నీ అపజయములు, అవమానములు, దుఃఖము, నీ మనోవేదన, రోధన నుండి నిన్ను విడిపించి సంతోష వస్త్రమును ధరింపచేయు దేవుడే ఉన్నాడు. దీన దరిద్రతలో నుండి నిన్ను విడిపించి అన్ని విషయములలో నిన్ను ఆశీర్వదించువాడై ఉన్నాడు. నా చేతిలో నుండి నిన్ను విడిపించేవాడు లేడు అని గర్వముతో విర్రవీగుచున్న శత్రువుల పొగరును అణిచి నిన్ను విడిపించి నిన్ను హెచ్చించి గణపరుచును. కావున నా దేవుని ప్రియులారా, భయపడక ధైర్యముగా ఉండుము. నీకు తోడై ఉన్న యేసయ్య నిన్ను విడిపించి నిన్ను రాకడకు సిద్ధపరిచి ఆయనతో కూడా యుగ యుగములు ఉండునట్లుగా చేయును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధతుల మహనీయుడైన నా యేసునాథ, మిమ్మల్ని స్తుతించుచు ఉన్నాం. మీ పాదములు పట్టుకొని బ్రతిమలాడుచు ఉన్నాం. నిశ్చయముగా మీరు మమ్మల్ని విడిపించే దేవుడు. మమ్మల్ని విడిపించడానికి మాకు తోడుగా ఉన్న దేవుడివై ఉన్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ పాద పద్మములపై చేరి మీకు మొరపెడుతున్న మీ ప్రజల జీవితంలో మరణి మీరు ఆలకించి విడిపించే దేవుడివై ఉన్నావు. మీరు మమ్మల్ని విడిపిస్తారు, మేము మిమ్మల్ని మహిమపరుస్తాము తండ్రి. మీకు స్తోత్రాలు. నీ ప్రజలు ఏ పరిస్థితుల మధ్యలో బంధించబడి ఉన్నారో, కట్టబడి ఉన్నారో, పట్టబడి ఉన్నారో, విడుదల పొందలేని స్థితిలో నిలిచి ఉన్నారో, అది ఎలాంటి పరిస్థితి అయినా నిశ్చయముగా నీ ప్రజలను మీరు దర్శించి వారికి తోడుగా ఉండి విడిచిపెట్టక, వారిని మరువక, వారి ప్రతికూలమైన పరిస్థితులు అన్నిటిలో నుంచి వారికి విడుదల కలుగు చేసి మీరు తోడుగా ఉండి అత్యధికమైన ఆశీర్వాదాన్ని, జయాన్ని, ఘనతని మీరు కలుగు చేసి మీ రాకడకు సిద్ధపరిచి మహిమ పొందుకోమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. నిశ్చయముగా మిమ్మును మీ కుటుంబ సభ్యులందరినీ నా యేసయ్య తోడుగా ఉండి విడిపించును గాక, వర్ధిల్ల చెయ్యును గాక, గొప్ప చేయును గాక, సంతోషంతో నింపును గాక. గాడ్ బ్లెస్ యూ.